ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము రెండో దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. చూడండి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజులు జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. ఇక్కడ దేవుని యొక్క తేజస్సు ఎక్కడ పడిందంట? మందిరము మీద పడిందంట. ఏ ఇల్లు అయితే దేవుని యొక్క తేజస్సుతో నింపబడుతుందో అక్కడ దేవుని యొక్క తేజస్సు పడినప్పుడు, ఎవరైతే ఏ కుటుంబం అయితే దేవుని వాక్యముతో దేవుని చిత్తానుసారమైన జీవితంతో ముడిపడి ఉంటుందో వారి యొక్క కుటుంబం విషయంలో కూడా దేవుని యొక్క తేజస్సు పడేదిగా ఉంటుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును అంటున్నాడు. ఏంటంట? దేవుని యొక్క కృప ఎప్పుడు ఉంటుందంట? నిరంతరము ఉంటుందంట. మనమే అప్పుడప్పుడు మారిపోయేవారుగా ఉంటాం కదండి. అప్పుడప్పుడు దేవునికి ఇష్టం కాని జీవితాన్ని జీవించేవారిగా ఉంటాం. అయితే ఇక్కడ వాక్యముతో ఏమని మాట్లాడుతుందంటే, దేవుని యొక్క తేజస్సు అక్కడ దిగడం వల్ల వాళ్ళు దేవుని ఏం చేశారంట? స్తుతించేవారిగా ఉన్నారంట, ఆరాధించేవారిగా ఉన్నారంట, ఇంకా బలులను అర్పించేవారిగా ఉన్నారంట. ఏంటండి? బలులను అర్పించేవారిగా ఉన్నారు. అయితే ఇక్కడ మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, అయినా నువ్వు ఏమి అర్పించాలనుకుంటున్నావు? నీ జీవితాన్న, నీ కుటుంబాన్న, నీ పిల్లలన, లేకపోతే నీకొచ్చిన ప్రతి యావదాస్తిని నువ్వు ఆయనకి అర్పించాలనుకుంటున్నావా? ఏమైతే నువ్వు ఆయనకి అర్పించాలనుకుంటున్నావు? లేకపోతే నీ ప్రవర్తన అంతటికీ యెహోవాకు ఇష్టకరముగా ఉండడానికి నేను అర్పించుకుంటున్నాను, లేకపోతే పొద్దున్నే లేచి ప్రార్థన చేయడానికి అర్పించుకుంటున్నాను, లేదంటే ప్రతి వారం ఒక రోజున ఉపవాసం ఉండడానికి అర్పించుకుంటున్నాను, లేకపోతే దేవుని పాట పాడడానికి ఉపయోగించుకోవడానికి అర్పించుకుంటున్నాను, లేకపోతే దేవుని మందిరానికి ప్రతి వారము వెళ్ళడానికి అర్పించుకుంటున్నానని నువ్వు ఏ అర్పణ అయితే చేసుకుంటున్నావో ఆ అర్పణ తప్పక దేవునికి చెల్లించేవారిగా ఉండాలి. ఇక్కడ సొలొమోను అయితే దేవునికి బలి ఏంటంట? ఏం చేస్తున్నాడు? ఆయన అర్పించేవాడిగా ఉన్నాడు. చూడండి, జనులందరినీ యెహోవా ఎదుట బలులను అర్పించుదురు అంటున్నాడు. ఏం చేస్తున్నారంట? బలులు అర్పిస్తున్నారంట. వీళ్ళు దేవునికి బలులు అర్పించేవారుగా ఉన్నారు. అయితే మనమేం చేయాలా? మనకి ఏదైతే ఇష్టంగా ఉందో దానిని దేవునికి అర్పించేసి, ప్రభువా నాకు ఇష్టమైన దానిని నేను వదిలేసుకుంటున్నాను నీ కోసం అని చెప్పి మనము అలా ఉండినట్లయితే దేవుని యొక్క తేజస్సును మనము చూసేవారిగా ఉంటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూసేవారిగా ఉంటున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండను అంటున్నాడు. ఆయన కృప చూపించడానికి నిరంతరము ఉంటున్నాడు. కానీ మనమే మధ్య మధ్యలో ఆగిపోయి ఏం చేస్తున్నామంటే, మనకిష్టమైనప్పుడు మాత్రమే ఆయన కృపను తీసుకోవడానికి వెళ్ళేవారిగా ఉంటున్నాం, ఆయన కృపను పొందుకోవడానికి వెళ్ళేవారిగా ఉంటున్నాం, ఆయన కృపయందు ఆశపడేవారిగా ఉంటున్నాం. మధ్యలో మనం ఏం చేస్తున్నామో ఆగిపోయేవారిగా, మానేసేవారిగా, విడిచిపెట్టేవారిగా, దూరం అయ్యేవారిగా, ఆయనకి ఇష్టం కాని పనులు చేస్తూ ఆయనిచ్చు కృప, ఆయనిచ్చు నిరంతరమైన కృప అండి. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది కాదు ఆ కృప. ఎలాంటి కృప అంట? నిరంతరమైన కృప. ఆ నిరంతరమైన కృప ఆయన ఇస్తానే ఉంటున్నాడు నిరంతరము. కానీ మనమే అప్పుడప్పుడు తీసుకునే వారిగా ఉంటున్నాం. అయితే జాగ్రత్త, వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎప్పుడు మనకిష్టమైనప్పుడు కాకుండా ఆయన ఇచ్చినప్పుడు మనము పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండేవారుగా ఉందాం. మనకి ఏది ఇష్టమో దానిని దేవుని దృష్టిలో అర్పించి, దాని నుంచి నేను దూరం అవుతాను ప్రభువా అని దేవునికి అర్పణము చేసుకుని, ఏదో ఒక విషయంలో
దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ప్రయత్నించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చు కృపను పొందుకోవడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.